జాతీయ రహదారి వెడల్పులో భాగంగా జేసీబీని అడ్డుకున్న దిగపాకుల పోలీసులు. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం పెద్దబరడ పంచాయతీలో జాతీయ రహదారి వెడల్పు భాగంలో బాధితులు తమ ఇళ్లకు సరైన నష్టపరిహారం చెల్లించకుండా తొలగించవద్దంటూ జేసీబీని అడ్డుకుని ఆందోళన చేపట్టారు. బాధితులకు ముందస్తుగా నోటీసులు ఇవ్వకుండా అన్యాయంగా తమ ఇళ్లను తొలగించడానికి ప్రయత్నిస్తున్నారని, అంతేకాకుండా అనర్హులైన వారికి భారీ మొత్తంలో లక్షల్లో నగదు వేశారని ఆరోపిస్తున్నారు. పట్టాలు ఉండి భూమి యొక్క బాధితులు కూడా నగదు చెల్లించలేదని ఆవేదన చెందుతున్నారు. అందరికీ న్యాయం జరిగే వరకు ఆందోళన విడిచిపెట్టమని బాధితులు అంటున్నారు. ఈ స్థలం మీదనా? ఈ స్థలం ఏదైనా ఇల్లు కట్టారు ఇంత ముందు? ఈ స్థలం స్థలం పేరు మీద వేరే మా తాతగారి సార్. ఇక్కడ ఇప్పటి వరకు ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఖాళీ స్థలంలో ఎటువంటి నిర్మాణం లేదు సార్. కానీ ఇక్కడ ఒక నిర్మాణాన్ని చూపించడం వల్ల మా ల్యాండ్కి వస్తున్న కాంపన్సేషన్ అనేది మేము నష్టపోతున్నాం సార్. వేరొకరిని తీసుకొచ్చి దీనికి హక్కుదారు అంటే ఇప్పుడు లేని ఒక స్ట్రక్చర్ని ఇస్తే రేపు పొద్దున్న ఆ బిల్డింగ్ ఏదైతే వేస్తున్నారో ఆ బిల్డింగ్ అతను రేపు పొద్దున్న ఈ స్థలంలో మాకు వేశారు కాబట్టి దీనికి హక్కుదారుడు అని చెప్పేసి అంటే రేపు పొద్దున మా యొక్క ఇది తరతరాలుగా వస్తున్న వారసత్వంగా వస్తున్న భూమి మీద ఉన్న మేము మా ఈ ఖాళీ స్థలంలో ఇల్లు ఉన్నట్టుగా ఎవరి పేరు ఉంది? సార్ వనము రాజ్ కుమార్ అనే ఒక పర్సన్ మీద ఇక్కడ ఇల్లు చూపిస్తున్నారు సార్. అది కూడా ఫస్ట్ ఫ్లోర్ సార్. గ్రౌండ్ ఫ్లోర్ అసలు గ్రౌండ్ లోనే ఎటువంటి ఇల్లు ఏదైతే కాంపన్సేషన్ 13 లక్షలు వేశారో అది 16B1 అని చెప్పారు కదా సార్. ఆ 16B1 అనేది ఈ ల్యాండ్ సార్. చూడండి మీరు ఇక్కడ చూసినట్లయితే ఇదంతా ఎంటీ ప్లేస్ గానే ఉంది సార్. అయితే ఇక్కడ ఈ ఎంటీ ప్లేస్ కు ఉన్నదానికి ఇక్కడ ఒక ఫస్ట్ ఫ్లోర్ అసలు గ్రౌండ్ ఫ్లోర్ లో అసలు ఇక్కడ ఎటువంటి హౌసెస్ కానీ లేదంటే వేరే ఎటువంటి ఇది లేనప్పుడు అక్కడ ఫస్ట్ ఫ్లోర్ ఎట్లా ఉంటుంది సార్? మెయిన్ ఒకవేళ మీరు అన్నట్టుగా ఫస్ట్ ఫ్లోరే ఉన్నట్లయితే అసలు ఫస్ట్ ఫ్లోర్ ఉండాలంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉండాలి కదా సార్. ఒక ఖాళీ స్థలాన్ని చూపించి అక్కడ ఫస్ట్ ఫ్లోర్ ఉందని చెప్పేసి గవర్నమెంట్ని ప్రభుత్వాన్ని కళ్ళు కప్పి అధిక మొత్తంలో కాంపన్సేషన్ అనేది వేయడం అనేది గవర్నమెంట్ని మోసం చేస్తున్నట్టు, అదేవిధంగా గవర్నమెంట్ ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగపరుస్తున్నట్లు ఎన్హెచ్ వాళ్ళ మీద అదే రకంగా ఇటువంటి తప్పుడు రిపోర్ట్ ఇచ్చి తప్పుడు సమాచారం అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి, అలాగే సబ్ కలెక్టర్లో ఆఫీసులో ఉన్నటువంటి వాళ్ళు అయితేనేమి, వీళ్ళంతా మరి ఏం చేస్తున్నా కూడా ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా కూడా వాళ్ళు ఇండివిజువల్టీగా వాళ్ళకున్నవంటి రిపోర్ట్ని ఇస్తున్నారు తప్ప ఎప్పుడు వెళ్ళి అర్జీ పెట్టిన తర్వాత శాస్త్రస్థాయిలోకి వెళ్ళి వాళ్ళకు ఉన్నవంటి ఏదైతే పొజిషన్లో ఏం పోతుందో ఇంకోసారి సర్వే చేయమని అంటే సర్వేలు కూడా వచ్చేసి ఇదంతా ఎందుకు చేయాలని వాళ్ళని ఇక్కడ ఉన్నవంటి ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళకి చెప్పేసి ఎటువంటి సర్వే చేయకుండా మళ్ళీ పోతూ యాస్టేజ్ గతంలో అయితే ఏదైతే వాళ్ళు అనుకున్నట్టు ఏ సర్వే అయితే చేశారో ఆ సర్వే రూపంలో పదే చూపుతున్నారు. దానివల్ల లబ్ధిదారులు అనేవాళ్ళు పక్కగా మరి ఎవరైతే ల్యాండర్స్ ఉన్నారో వాళ్ళు మరి ఈ యొక్క జాతీయ విస్తరణలో భాగంగా పోతున్నవంటి మరి భూమి అయితేనవని గృహాలు అయితేనవని వాళ్ళు నిజంగా లాసిపోతున్నారు. కావున దీన్ని గమనించవలసిందిగా, ఎందుకంటే గతంలో ఇది కోర్టు వివాదంలో ఉండేసరికి బల్క్గా ఒకే దాంట్లో జమ చేశారు సబ్ కలెక్టర్ ఆర్డీఓ అకౌంట్లో. మరి ఈ యొక్క ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వీళ్ళు ఆర్డీఓని అడగడం జరిగింది, ఇది బల్క్గా ఉందమ్మా, మరి ఇదంతా మీరంతా ఒక కొలిక్కి వస్తే మీకు అందరికీ సమన్వయ పాలన చేస్తానని చెప్పడం జరిగింది. ఇక్కడ సమన్వయ పాలన చేయకుండాను ఎవరో 2-3 వ్యక్తులకి మరి ఇప్పుడున్నవంటి రెవెన్యూ సిబ్బందితో కానీ ఆర్ఎంబి సిబ్బందితో కానీ టైఅప్ అయిపోయి వాళ్ళు అధిక మొత్తంలో లబ్ధి పొందేసి వాళ్ళ కోర్టులో కూడా మరి కోర్టు పరిశీలనలో ఉన్నదని కూడా తెలిసి కూడాను ఈవేళ వాళ్ళ అధిక మొత్తంలో వాళ్ళ అకౌంట్లో వేయించేసుకొని మిగతా అర్హులకి మరి నామమాత్రపై అమౌంట్ని మరి వాళ్ళ ఖాతాల్లో వేయకుంటాను. మరి ఈ హౌసెస్ మరి స్థానిక రెవెన్యూ ఎంఆర్ఓ గారు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఇది ఎంతవరకు చేయడం అనేది కరెక్ట్ అని నేను మా పత్రికా సోదరుల ముఖంగా నేను అడుగుతున్నాను. ఎందుకంటే దయచేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే ల్యాండ్ హోల్డర్ ఉన్నారో వాళ్ళకి తగు న్యాయం చేసి ఈ కాంపోజిషన్ పెద్ద మొత్తంలో 1,86,00,000 పైచిలుకులు దీన్ని మరొక మారు ల్యాండ్ రీసర్వే చేసి ఇక్కడ ఉన్న గృహాలు ఏ పొజిషన్లో పోతున్నాయి అనేది ఒకసారి అధికారులు ఆలోచించి అందరికీ తగు న్యాయం చేయాలని పత్రికా ముఖంగా మా పత్రికా సోదరులు ముందర నేను పై అధికారులకు వినిపించుకుంటున్నాను.
నా పేరు ప్రియ. మాది అల్లూరు జిల్లా చింతపల్లి మండలం పెద్దబరడ పంచాయతీ దిగువపాకల్ విలేజ్. ఇప్పుడు ఈ దిగువపాకల్ విలేజ్ ఏదైతే ఉందో దాని మీద NH 516E అనే రహదారి వెళ్తుంది. అయితే ఈ జాతీయ రహదారి విస్తీర్ణంలో మా ల్యాండ్ అనేది పోతుంది. అయితే ఈ ల్యాండ్ పోతున్న దాంట్లో మాకు ఏవైతే ఈ ఫ్యామిలీస్ ఉన్నాయో ఈ యొక్క ఫ్యామిలీస్ యొక్క ఇల్లు అనేవి ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని అక్రమ కట్టడాలు అనేవి తొలగించకుండా ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో రీసర్వే కానీ లేదంటే క్షేత్రస్థాయిలో అధికారులు ఎవరైతే పరిశీలన చేశారో అక్కడ ఎటువంటి సరైన పరిశీలన చేయకుండా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళ అర్హులకు కాంపన్సేషన్ అనేది సరిగా ఇవ్వకుండా అనర్హులైనటువంటి ఎవరైతే ఉంటారో వ్యక్తులకు అధిక మొత్తంలో కాంపన్సేషన్ ఇస్తున్నారు. అదేవిధంగా భూమి ఉన్న స్థలంలో ఇల్లు లేకుండానే కొన్ని కల్పిత కట్టడాలను సృష్టించి NH వారు ఎవరైతే ఆ కల్పిత భవనానికి ఓనర్షిప్ అయితే ఎవరైతే చూపించుకుంటున్నారో వాళ్ళతో కుమ్మక్కయ్యి NH వాళ్ళు మాకు దారుణంగా ఈ కాంపన్సేషన్ విషయంలో అండ్ RMB వాళ్ళు అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి ఒరిజినల్గా ఉన్న ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళకు కాంపన్సేషన్ అనేది ఇవ్వకుండా అనర్హులుగా ఉన్న వాళ్ళకి అధిక మొత్తంలో కాంపన్సేషన్ అనేది ఇస్తున్నారు. అక్రమ కట్టడమైన బిల్డింగ్కి దాని యొక్క ఎవరైతే ఓనర్గా చెప్పుకుంటున్నారో వనము రాజ్ కుమార్ అతను టీచర్గా చేస్తున్నారు. అయితే అతనికి ఈ బిల్డింగ్ కట్టడానికి ఈమె పేరు రకే పెద్దమ్మ. ఈవిడకి మాయమాటలు చెప్పి ఈమె స్థలంలో అతను లాడ్జ్ కట్టడమే కాకుండా ఇప్పుడు వచ్చే కాంపన్సేషన్ కూడా అతనే తీసుకుంటున్నారు. అయితే ఆమె చాలాసార్లు అడిగినప్పటికీ అతని నుంచి బెదిరింపులు వచ్చాయి ఈమెకు. అయితే ఇప్పుడు దానికి ఆ బిల్డింగ్ అనేది ఆఫ్టర్ నోటిఫికేషన్ కట్టారు. నోటిఫికేషన్ తర్వాత కట్టిన వాటికి అసలు కాంపన్సేషన్ అనేది రాదు. కానీ అధికారి వారు వాళ్ళకి ఏ విధంగా కాంపన్సేషన్ ఇస్తున్నారు. ఆ కట్టడానికి ఇప్పటి వరకు ఎటువంటి NOC కానీ ఏమి కానీ ఎవరైతే యజమానిగా ఉన్నారో మీ యొక్క అనుమతి కానీ ఏమీ లేవు, కానీ కాంపన్సేషన్ ఇస్తున్నారు. అదేవిధంగా ఆ యొక్క బిల్డింగ్కి 16/5 అండ్ 16/6 అని 2 సర్వే నంబర్లు ఉన్నాయి సార్. అందులో 16/5లో గ్రౌండ్ ఫ్లోర్ని చూపిస్తూ 16/6లో ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తున్నారు సార్. సార్ మేము అడిగాం, సార్ ఎందుకు 16/5లో గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తున్నారు, 16/6లో ఎందుకు చూపిస్తున్నారు అని చెప్పేసి మేము అడిగితే, అమ్మ మనీ అడ్జస్ట్మెంట్ కోసం ఇలా చూపిస్తున్నాం అన్నారు. సార్ మనీ అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఏంటి సార్? అది ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయ్యింది, తర్వాత NOC లేదు. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ గెజెట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ టైంకి ఎటువంటి అప్పటికి ఎటువంటి కట్టడం అనేది వాళ్ళు స్టార్ట్ చేయలేదు. అనర్హులుగా ఉన్న అనెలిజిబుల్గా ఉన్న ల్యాండ్ అక్వైజిషన్లో అసలు పేరే లేకుండా ఉన్నటువంటి బిల్డింగ్కి ఇప్పుడు అధిక మొత్తంలో కాంపన్సేషన్ అనేది ఎట్లా ఇస్తారు సార్? అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఇల్లు ఉంది సార్, సురగం సంతోష్ కుమార్ అనే వ్యక్తి ఉన్నారు. అతనికి కాంపన్సేషన్లో 2 స్లాబ్లను రాశారు సార్. తనకున్నది ఒక చిన్న స్లాబ్, తర్వాత ఒక రేకులు ఇల్లు సార్. వాళ్ళకి ఎట్లా కాంపన్సేషన్ ఇస్తారు సార్? అదేవిధంగా వనము ముత్యాలమ్మ అనేసి ఉన్నారు సార్. ఆమెకు అసలు ల్యాండ్ అక్విజిషన్లో అసలు ఆమె ఇల్లే పోతున్నట్టు చూపించలేదు, కానీ ఇప్పుడు ఆమెకు కాంపన్సేషన్ అనేది ఇస్తున్నారు సార్. ఒరిజినల్ లబ్ధిదారులకు కాంపన్సేషన్ ఇవ్వకుండా అనర్హులైన వాళ్ళకి కాంపన్సేషన్ అనేది ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ సార్? NH వాళ్ళకి మేము, తర్వాత రెవెన్యూ వాళ్ళకి, వీళ్ళందరినీ మేము క్వశ్చన్ చేసాం సార్. క్వశ్చన్ ఏంటి, మేము రాతపూర్వకంగా మేము చాలాసార్లు అర్జీలు పెట్టుకున్నాం సార్. సార్ ఇక్కడ క్షేత్రస్థాయిలో చాలా భూమి పోతుంది, కానీ మీరు ఇల్లు మొత్తానికి డబ్బులు చూపిస్తున్నారు, కానీ మాది ల్యాండ్ మాత్రం చాలా పోతుంది. మీరు ఇల్లుకే చూపిస్తున్నారు కానీ ల్యాండ్కి మీరు చూపించట్లేదు, కనీసం నోటీస్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆధారబాదరగా వచ్చేసి ఇల్లు కొట్టేయండి అంటే మీరు ఎట్లా సార్, మేము ఎలా ఖాళీ చేస్తాం సార్ అని అడిగాం సార్. అదేవిధంగా మన శనివారం నాడు JCB తీసుకొచ్చి ఎవరైతే NH డిపార్ట్మెంట్ ఉంటారో లోకేష్ గారు అంట సార్, అతను ఎవరో కూడా మాకు తెలియదు. అతను వచ్చేసి మీ ఇల్లు కూల్చేస్తామని చెప్పేసి ఖాళీ చేయండి అని చెప్పేసి మాతో చాలా గొడవ పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ని, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ని అందరినీ తీసుకొచ్చి భయపెట్టారు సార్. అయితే ఎవరైతే అధిక మొత్తంలో కాంపన్సేషన్ తీసుకున్నారో వాళ్ళలో ఒక ఆమె సార్ నా కొడుకు పెళ్ళి ఉంది అని అనగానే ఆ యొక్క బిల్డింగ్ని కూల్చడం ఆపేశారు సార్. అదేవిధంగా ఎవరైతే ఒరిజినల్గా లబ్ధిదారులు ఉంటారో ఆమె సార్ నాకు కాంపన్సేషన్ ఇంకా పడలేదు, అందులో నాకు ఇంకా లోపాలు చాలా ఉన్నాయి, నేను ఆల్రెడీ అర్జీ పెట్టుకున్నాను, దానికి ఇప్పటివరకు నాకు నోటీస్ రాలేదు, ఇప్పటివరకు నాకు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు, కనుక అది వచ్చే వరకు ఆపండి సార్, నాకు 3 ఫ్యామిలీస్ ఉన్నాయి, నేను రోడ్డు మీద పడిపోతున్నాను అన్నప్పుడు ఆపకుండా ఒక ఆమె అనెలిజిబుల్గా ఉన్నటువంటి పర్సన్స్లో వాళ్ళకు ఉన్న ఇదిలో వాళ్ళు మాత్రం చెప్తే వాళ్ళు ఎందుకు ఆపుతున్నారు సార్? NH అనేటప్పటికి క్లియరెన్స్ చేసుకునేటప్పటికి ఒక నోటీస్ ఉండాలి సార్. బిఫోర్ నోటిఫికేషన్ లేదు, బిఫోర్ నోటీస్ లేదు, ఏమీ లేదు సార్. ఏమీ లేకుండా ఇలా వచ్చేసి కొట్టేస్తామంటే అది ఎంతవరకు కరెక్ట్ సార్? సార్ ఆల్రెడీ ఈ ల్యాండ్ గురించి ఈ ఏదైతే జరుగుతుందో దీని గురించి కోర్టులో ఆల్రెడీ జరుగుతుంది సార్. వీళ్ళు ఏంటంటే కౌంటర్ రిప్లై ఇవ్వడానికి టైం అడిగి ఆ టైంలోని ఈ క్లియరెన్స్ చేయడం అనేది క్లైమ్ ఏదైతే కాంపన్సేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం అనేది మేము కరెక్ట్ కాదని మేము భావిస్తున్నాం సార్. కాబట్టి ఇది కోర్టులో ఉన్నప్పటికీ
అధికారులు, తర్వాత ఎవరైతే ఇక్కడ అనర్హులుగా ఉన్నారో అనెలిజిబుల్ క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క ప్రమేయంతో ఇక్కడ జరుగుతున్న డిస్ట్రిబ్యూషన్ని ఆపి అదేవిధంగా లబ్ధిదారులైనటువంటి మాకు సరిగా న్యాయం చేయాలని చెప్పేసి క్షేత్రస్థాయిలో మళ్ళీ రీసర్వే చేసి అనర్హులుగా ఉన్న వాళ్ళని తొలగించి అర్హులుగా ఉన్న మాకు కాంపన్సేషన్ అనేది ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మీడియా ద్వారా మా యొక్క బాధని సీఎం సార్ వరకు, డిప్యూటీ సీఎం సార్ వరకు చేరి మాకు సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.